వెల్కమ్ టు ఏబిటిఎస్. నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించి నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలి. శ్రీశైలం కనీస నీటి మట్టం 854 అడుగులు అమలు చేయాలి. గాలి చంద్ర సిపిఐ జిల్లా కార్యదర్శి కృష్ణ నీటిని రాయలసీమకు విడుదల చేయడంపై నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించి స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని గురువారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రైతులు సాగుకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో కృష్ణా నీటిలో నికర జలాలు కలిగిన కేసీ కెనాల్ ఆయుకట్టుకు తెలుగు గంగ గాలేరు నగరి హంద్రీనివా ప్రాజెక్టులకు నీటిని విడుదల చేసేందుకు శ్రీశైలం కనీస నీటి మట్టం 854 అడుగులు అమలు చేయాలి వారు డిమాండ్ చేశారు. గత ఏడాది తగినంత వర్షపాతం నమోదు కాకపోవడం వల్ల రాయలసీమ ప్రాజెక్టులు ఓటి కుండలా దర్శనమిస్తున్నాయని అన్నారు. ఖరీఫ్ సీజను ప్రారంభమైంది. ఇప్పటికే రైతాంగము సాగుకు అవసరమైనటువంటి ఏర్పాట్లలో నిమగ్నం అవుతూ ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం వెంటనే ఖరీఫ్ సీజన్కు సంబంధించినటువంటి నీటి కేటాయింపులపైన నీటి విడుదలపైన ప్రధానంగా స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో రాయలసీమకు సంబంధించినటువంటి దాంట్లో కృష్ణా నీటిలో నికర జలాలు కలిగినటువంటి కేసీ కెనాలు ఏదైతే ఉందో ఆ కేసీ కెనాల్కు సంబంధించినటువంటి నీటి విడుదల వాళ్ళ రాజోలికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేకపోతే సుంకేశ్వరం నుంచి విడుదల చేయాల్సినటువంటి నీళ్లు కావచ్చు, లేకపోతే వెనకచల్ల నుంచి రావాల్సినటువంటి నీళ్లు కావచ్చు, వీటిపైన రాయలసీమకు సంబంధించినటువంటి కృష్ణా అడ్వైజరీ బోర్డు మీటింగ్ సమావేశం నిర్వహించడం ద్వారా రైతులు గందరగోళానికి లోను కాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వము అడ్వైజరీ బోర్డు సమావేశం నిర్వహించి రాయలసీమకు సంబంధించినటువంటి నీటి కేటాయింపులు విడుదలపైన స్పష్టమైన ప్రకటన చేయాలి. దాంతోపాటు ఇవాళ రాయలసీమలో ఉన్నటువంటి గాలేరు నగరంలో అంతర్భాగమైనటువంటి గోరకల్ రిజర్వాయర్ కావచ్చు, అవుపు కావచ్చు, గండికోట కావచ్చు, పైడిపాలెం కావచ్చు, చిత్రావతి కావచ్చు, వాగికొండ